బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. 300లకు పైగా సినిమాల్లో నటించిన ఆయనకు బాలీవుడ్ హీమ్యాన్ గా పేరుంది. ఆయన పూర్తి పేరు ధరమ్ సింగ్ డియోల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. దాదాపుగా 300లకు పైగా సినిమాల్లో ఆయన నటించారు. ఆయనకు బాలీవుడ్ హీమ్యాన్గా ఆయనకు పేరు ఉంది. గత కొద్ది రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ధర్మేంద్ర కాసేపటి కింద కన్నుమూశారు. ధర్మేంద్ర ప్రముఖ భారతీయ నటుడు. అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. బాలీవుడ్లో చాలా ఎక్కువ చిత్రాలు చేశారు ధర్మేంద్ర. హిందీ చలనచిత్ర రంగానికి ఆయన చేసినటువంటి కృషికి గుర్తింపుగా ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం కూడా ఆయన అందుకున్నారు. ధర్మేంద్ర కాసేపటి కింద కన్నుమూసినట్టుగా స్పష్టం చేశారు డాక్టర్లు. ఎక్కువగా యాక్షన్ సినిమాల్లో నటించారు ఆయన. ఆయనకు హీమ్యాన్గా పేరుంది. బాలీవుడ్లో హీమ్యాన్గా ఆయనకు పేరు ఉంది. ఎన్నో దశాబ్దాల పాటు ఆయన అభిమానుల్ని అలరించారు. అటువంటి ధర్మేంద్ర ఇక లేరు. ఎక్కువగా యాక్షన్ సినిమాల్లో నటించారు ఆయన. ఆయన అభిమానులు యాక్షన్ కింగ్ అని పిలుస్తూ ఉంటారు. ఆయన్ని హీమ్యాన్గా పిలుస్తూ ఉంటారు. షోలే చిత్రాన్ని ఆయన కెరియర్లో పెద్ద మలుపుగా చెప్పుకోవచ్చు. షోలే అనేది ఎంత బంపర్ హిట్ సినిమానో బాలీవుడ్లో అందరికీ తెలుసు. కొన్ని సంవత్సరాల పాటు అది థియేటర్లలో ఎంతో విజయవంతంగా ప్రదర్శించబడినటువంటి సినిమా షోలే. అందులో కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు. ఆ షోలే చిత్రాన్ని ఆయన కెరియర్లో పెద్ద మలుపుగా చెప్పుకోవచ్చు ధర్మేంద్రకు. సో ధర్మేంద్ర రాజస్థాన్లోని బికనేర్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా లోక్సభకు కూడా గతంలో ఆయన ఎన్నికయ్యారు. 2012లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి కూడా గౌరవించింది. ధర్మేంద్ర ఇక లేరు. షోలే సినిమాతో భారతీయ ప్రేక్షకుల హృదయాల్లో ఆయన చెరగని ముద్ర వేశారు. తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు ధర్మేంద్ర. ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. ధర్మేంద్ర హీమ్యాన్గా పిలుస్తుంటారు ధర్మేంద్రను. ఆయన ఎక్కువగా యాక్షన్ సినిమాల్లో నటించారు కాబట్టి ఆయనను ఒక యాక్షన్ కింగ్గా కూడా ఆయన అభిమానులు అభివర్ణిస్తుంటారు. దాదాపుగా 300లకు పైగా సినిమాల్లో ఆయన నటించారు. ఆ 300 సినిమాల్లో ఎక్కువగా యాక్షన్ అంటే ఒక ఫైట్ సీక్వెన్సెస్ ఎక్కువగా ఉండేటువంటి సినిమాల్లో ధర్మేంద్ర నటించారు. దీంతో యాక్షన్ కింగ్ అని ధర్మేంద్రను అభిమానులు పిలుస్తూ ఉంటారు. హీ మ్యాన్ అని పిలుస్తూ ఉంటారు. షోలే అనేది చాలా గొప్ప విజయవంతమైన సినిమా బాలీవుడ్లో. షోలే సినిమా ఎన్నో సంవత్సరాల పాటు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడింది. అటువంటి షోలే సినిమా ఆయన కెరియర్లో ఒక పెద్ద మలుపుగా చెప్పుకోవచ్చు. రాజస్థాన్లోని బికనీర్ నుంచి ఆయన లోక్సభకు కూడా ఎంపికయ్యారు భారతీయ జనతా పార్టీ నుంచి. 2012లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు ఢిల్లీ నుంచి. శివ, ధర్మేంద్ర మృతిని ఎప్పుడు డిక్లేర్ చేశారు డాక్టర్లు? రాజేష్, బాలీవుడ్ ప్రముఖ లెజెండరీ నటుడు ధర్మేంద్ర మృతి చెందారు. ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచినట్లుగా కూడా ఆసుపత్రి వర్గాలు వారి కుటుంబ సభ్యులు కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే ధర్మేంద్ర మరణ వార్త తీసుకుని ధర్మేంద్ర నివాసానికి సినీ ప్రముఖులందరూ ఒక్కొక్కరు కూడా వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా కూడా ధర్మేంద్ర వయసు మీద పడటంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దానిలో భాగంగానే 10 రోజుల క్రితం ముంబైలోని క్యాండ్రీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు ధర్మేంద్ర. అయితే ఆ సందర్భంలోనే ధర్మేంద్ర ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారంటూ కూడా కొంత ప్రచారం జరిగింది. దాన్ని ఖండిస్తూ హేమమాలిని, భార్య హేమమాలిని, అలాగే కుమార్తె కూడా ఇషా డియోల్ ఒక ట్వీట్ ద్వారా ఆరోగ్యం బాగానే ఉంది, ఆరోగ్యం కుదుటపడింది, డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్తామంటూ కూడా మృతిపై వస్తున్న వార్తలను, పుకార్లను ఖండించారు. అయితే తీసుకెళ్లిన కొన్ని రోజులకే మళ్ళా ఆరోగ్యం క్షీణించడంతో ధర్మేంద్ర తుదిశ్వాస విడిచారు. అయితే ధర్మేంద్ర ఆరోగ్యం గత కొన్ని రోజులకు కూడా వయసు తరబడిన నేపథ్యంలో శ్వాస సంబంధిత అలాగే ఇతర సమస్యలతో ఆయన ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు. అయితే కొంతమేర ఆరోగ్యం కుదుటపడింది. అంటే ఆసుపత్రి ఉండడం ద్వారా ఇంకా మానసిక వేదన ఉంటుందనే ఉద్దేశంతో కొంతమేర ట్రీట్మెంట్ పొందిన తర్వాత కొంతమేర మెరుగుపడిన నేపథ్యంలో ఆరోగ్యం ఇంటికి తీసుకువెళ్లే ఇంటి దగ్గరే డాక్టర్ల చేత వైద్యం ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నారు. కానీ ఆయన ఇంటి దగ్గర కూడా ట్రీట్మెంట్ పొందుతూ ఆరోగ్యం క్షీణించడంతో ఈరోజు ఉదయమే తుదిశ్వాస విడిచినట్టు తెలిపారు. 1958లో ఆయన సినీ ప్రయాణం ఒకసారి చూసుకుంటే కనుక దిల్ బి తేరా హమ్ బి తేరా చిత్రంతో తొలిసారి సినీ అరంగేట్రం చేశారు. తన కెరీర్ లో ఎన్నో
సినిమాలను షోలే కానీ, చుప్పు చుప్పే, ధర్మవీరు, సీత ఔర్ గీత, ఇలా అనేక సినిమాల్లో దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని ధర్మేంద్ర చూరుకున్నారు. అయితే ఈయన రాజకీయాల్లో కూడా రాణించారు. బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేశారు. ప్రజెంట్ ధర్మేంద్ర వైపు హేమమాలిని కూడా బీజేపీ లోక్సభ ఎంపీగా కూడా ప్రజెంట్ పదవి బాధ్యతలు చేపట్టి అప్పుడు ఎంపీగా ఉన్నారు. అయితే ఆయన మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులందరూ కూడా నివాళులు అర్పిస్తున్నారు. ఆయన నివాసానికి చేరుకుని అమీర్ ఖాన్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ కానీ ఇతర సినీ ప్రముఖులందరూ కూడా, షారుఖ్ ఖాన్ వీరంతా వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధర్మేంద్రకు నివాళులు అర్పిస్తున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. ధర్మేంద్ర ప్రముఖ భారతీయ నటుడు. ఆయన అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. బాలీవుడ్లో ఎక్కువ సినిమాలు నటించారు. 300కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ఆయన అభిమానులు హీ మ్యాన్గా పిలుస్తూ ఉంటారు. ఎక్కువగా యాక్షన్ సినిమాలో నటించారు ధర్మేంద్ర. ఆయన అభిమానులు యాక్షన్ కింగ్ అని కూడా పిలుస్తుంటారు. హీ మ్యాన్ అని ముద్దుగా పిలుచుకుంటారు. షోలే బాలీవుడ్లో చాలా ప్రఖ్యాతమైనటువంటి సినిమా. ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధించిన సినిమా షోలే సినిమాతో భారతీయ ప్రేక్షకుల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన కెరీర్లో ఒక పెద్ద మలుపుగా చెప్పుకోవచ్చు. అయితే రాజకీయాల్లో కూడా ఆయన రాణించారు. రాజస్థాన్లోని బికనీర్ నుంచి బీజేపీ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. తర్వాత 2012లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది. సో ఆయన బాలీవుడ్లో ఒక తిరుగులేనటువంటి ఒక నటుడిగా ఆయన పేరు సంపాదించుకున్నారు. సో గుండెకోశ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆయన 89 సంవత్సరాల వయసులో ధర్మేంద్ర ఇవాళ కన్నుమూశారు ముంబైలో. ఆయనకు హేమమాలిని కూడా ఆయన భార్య, ప్రముఖ నటి. సో ఇట్లా అంటే ఆయన చెరగని ముద్ర వేశారు భారతీయ సినీ అభిమానుల్లో ధర్మేంద్ర. అటువంటి ధర్మేంద్ర ఇక లేరు. హీమ్యాన్గా, యాక్షన్ కింగ్గా ఆయనను అభిమానులు పిలుస్తుంటారు. అటువంటి ధర్మేంద్ర ఇవాళ కన్నుమూశారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. 300కు పైగా సినిమాల్లో నటించిన ఆయనకు బాలీవుడ్ హీమ్యాన్గా పేరుంది. ఆయన పూర్తి పేరు ధరమ్ సింగ్ డియోల్. ఆయన అభిమానులు యాక్షన్ కింగ్గా కూడా పిలుస్తుంటారు. ఎక్కువగా ఆయన చేసినటువంటి సినిమాల్లో 300 సినిమాలు చేస్తే దాంట్లో ఎక్కువగా ఆయన యాక్షన్ సీక్వెన్స్ ఉన్నటువంటి సినిమాల్ని ఎక్కువగా చేశారు. ఆయన చేసేటువంటి యాక్షన్ సీన్స్ ఆయన అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకునేవి. అందుకే ఆయన్ని హీమ్యానే కాదు, యాక్షన్ కింగ్ అని కూడా అభిమానులు పిలుస్తూ ఉంటారు.